బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో హై టెన్షన్ నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కు పై స్థానికులు నిరసనకు మద్దతు తెలిపారు. అయితే వైసీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి రాజయ్యపేటకు చేరుకున్నారు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ. అయితే అమర్నాథ్ స్థానికులకు సంఘీభావం తెలిపారు. చెలో రాజయ్యపేట నేపథ్యంలో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు ఎస్ రామయ్యవరం మండలం అడ్డూరుడు జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. హోంమంత్రి అయితే అనిత, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి కొల్లు రవీంద్రతో భారీగా పోలీసులు మోహరించారు. ఇదిలా ఉంటే చెలో రాజయ్యపేట కార్యక్రమంపై ప్రకటన చేశారు పోలీసులు. మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరారని, షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 48 మందిపై వైసీపీ నేతలకు గ్రామ సందర్శనకు మాత్రమే అనిపించామనేసి ర్యాలీలు, రోడ్ షోలు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు పోలీసులు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనేసి అన్నారు. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ తరుణి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో రాజీపేట గ్రామంలో కొంత హై టెన్షన్ నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా కూడా బల్క్ డ్రగ్ పార్క్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. మాకు ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయొద్దు, పర్యావరణ విఘాతం కలుగుతుంది, సముద్ర జలాలు నాశనం అవుతాయి అనే విధానంతో మత్స్యకారులు కొద్ది రోజులుగా కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. ఆ మత్స్యకారుల నిరసనకి సంఘీభావంగా ఇదే రోజు వైసీపీకి చెందిన క్రియాశీలక నేతలందరూ కూడా వెళ్తామని అప్లై చేసుకుంటే పోలీసులు కూడా, అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా 48 మందికి షరతులతో కూడిన అనుమతులు అయితే ఇచ్చారు. దానిలో భాగంగా కూడా ఎమ్మెల్సీ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మరికొంతమంది నేతలు కూడా సుమారు 48 మంది వరకు కూడా రాజీపేట చేరుకోవడం జరిగింది. వాళ్ళని సంఘీభావం తెలుస్తూ కూడా వాళ్ళు కూడా ఉపన్యసిస్తూ మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్తూ జరిగింది. అయితే దీనిపై మనం చూసుకుంటే కనుక గతంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బల్క్ డ్రగ్ కి పూర్తిగా అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర కమిటీ వస్తే పూర్తి స్థాయిలో కమిటీ సభ్యుల్ని చంద్రబాబు నాయుడిని ఒకే దగ్గరకు వేదికపై కూర్చోబెట్టి వీళ్ళ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తామని గతంలోనే స్థానిక ఎమ్మెల్యే, హోమ్ మినిస్టర్ అనిత కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొంత ఉత్కంఠ పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి. ఇది ఇలా ఉంటే మరో విధంగా చూసుకుంటే అదే నియోజకవర్గంలో నీరెస్ట్ ప్రాంతంలో రాజీపేట అంటే నక్కపల్లి మండలం హెడ్ క్వార్టర్ జస్ట్ దగ్గరలో ఎస్రాయవరం మండలం అడ్రోడ్డు గ్రామంలో పూర్తిగా కూడా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఆ విగ్రహావిష్కరణకి అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, హోమ్ మినిస్టర్ అయిన అనిత ఇద్దరు కూడా ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాని నిమిత్తం కూడా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ లేదా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా కూడా తరలి వచ్చిన పరిస్థితి. ఇటు జస్ట్ నీరెస్ట్ 10 km కూడా ఉండదు. అటు రాజీపేట మత్స్యకారుల యొక్క మోహరింపు అంటే వైసీపీ నేతలు చలో రాజీపేట పిలుపునివ్వడం, నీరెస్ట్ ప్లేస్ లో పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చి భారీగా బహిరంగ ఏర్పాటు చేసుకోవడం. ఈ రెండు నేపథ్యంలో కూడా పోలీసులు అయితే మాత్రం కొంత అంటే ఉద్యోగం చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితిని కూడా మనం చెప్పుకోవచ్చు. జిల్లా ఎస్పీతో పాటు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులందరికీ కూడా అక్కడే డంప్ చేసిన పరిస్థితి. కొంతమంది టీడీపీ దగ్గర, మరికొంతమంది వైసీపీ వాళ్ళు పలకరింపుకి ఎక్కడైతే నిరసన వాళ్ళకి మద్దతు తెలుపుతూ కూడా సంఘీభావం తెలుపుతూ ఎవరైతే వెళ్ళారో అక్కడికి పోలీసులందరూ కూడా డిఎస్పీ శ్రీనివాస్ కావచ్చు, ఎస్పీ తుహాన్ సింహాస కావచ్చు, ఫుల్గా కూడా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలా భద్రతా చర్యలు పూర్తిగా తీసుకున్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ర్యాలీలు చేపట్టకుండా, బహిరంగ సభలు చెప్పకుండా కేవలం సంఘీభావంకే వెళ్లాలని చెప్పి వైసీపీ నాయకులు కూడా పూర్తిగా సుస్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి, కొంత హై టెన్షన్ కూడా నెలకొన్న పరిస్థితి అయితే వస్తాం. ఏది అయినప్పటికీ కూడా ఇప్పటికే అడ్రోడ్ లో విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తయింది. అదే విధంగా బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు రాజీపేట వెళ్లడం, వాళ్ళకి సంఘీభావం తెలపడం, అక్కడ మాట్లాడడం, వాళ్ళ మద్దతుగా ఉండడం చెప్పడం కూడా పూర్తయింది. ఏదైనా అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ కొంత సాఫీగా, సామరస్యంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తరుణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.